అండి, మీకు ఒక ఇన్ఫర్మేషన్. మీలో చాలామందికి మీడియా పట్ల ఆసక్తి ఉంటుంది. సో అలాంటి ఆసక్తి ఉన్న వాళ్ళకి మైరా మీడియా ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. మీలో యాంకరింగ్ అలానే రిపోర్టర్ అవ్వాలని చెప్పేసి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనబడుతున్న ఈ మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ పంపించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వీకెండ్ వచ్చేసింది. వీకెండ్ వస్తే ఏముంటుంది చెప్పండి. ముఖ్యంగా మన టాలీవుడ్ ప్రేక్షకులకి, అందులోనూ సినిమాలు బాగా చూసే వాళ్ళకైతే అదొక పండగ రోజు అని చెప్పాలి. ఇప్పుడు వీకెండ్కి ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఓకే, కానీ ఒకేసారి 5 సినిమాలు రిలీజ్ అవుతుంటే అబ్బా ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది చెప్పండి. అది మన తెలుగైనా, హిందీ, కన్నడ, తమిళ, తెలుగు. సో ఈ మొత్తంగా చూసుకుంటే ఒకే రోజు 5 సినిమాలు మన ముందుకు రాబోతున్నాయి. మరి 5 సినిమాలు ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే, సో ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం భారీ బడ్జెట్ సినిమా. అదేనండి మన షారూఖ్ ఖాన్ గారు జీరో. సో ఈ పదం వాడచ్చో రాదో తెలియదు, కానీ ఆయన ఒక మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న చిత్రం అది. నిజంగా ఎప్పటికీ ఆ టీజరు, ఆ ట్రైలరు, ఆ సాంగ్స్ చూస్తుంటే సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒక్క హిందీలోనే కాకుండా ఈ సినిమా అటు తెలుగు, తమిళ అన్ని భాషల్లోనూ రిలీజ్ కాబోతుందని చెప్పేసి అనుకుంటున్నాను. మరి అయితే అటు ఆయనకి ఒక్క హిందీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా షారూఖ్ ఖాన్ గారికి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి జీరోపై ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మరి ఆ సినిమా రేపొద్దున రిలీజ్ కాబోతుంది. దీంట్లో ఇంకో ప్రత్యేకత ఉందండి. సినిమాలో శ్రీదేవి గారు నటిస్తున్నారు. నాకు తెలిసి శ్రీదేవి గారిది ఇది లాస్ట్ మూవీ అనుకుంటా. సో అంతేకాకుండా కత్రీనా కైఫ్ గారు, అనుష్క శర్మ గారు, మొత్తం వివిధ కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇక స్పెషల్ సాంగ్లో సల్మాన్ ఖాన్ గారు కూడా మెరవబోతున్నారు. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు. చాలా కాలంగా ఒక మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ షారూఖ్ ఖాన్ గారికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయితే లేదు నాకు తెలిసి చెన్నై ఎక్స్ప్రెస్ తర్వాత. మరి దీంతో అయినా ఆయన హిట్ కొడతారా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన విషయమే. ఇక నెక్స్ట్ మన తమిళనాడుకి వెళ్ళిపోతాం. ధనుష్ గారు ఒక పక్కన ప్రయోగాలు చేస్తూనే మరో పక్క అప్పుడప్పుడు మాస్ ఎంటర్టైన్మెంట్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతూ ఉంటారు. రఘువరన్ బీటెక్, మారి ఈ టైప్లోకే వస్తాయి. అయితే ఆయన లాస్ట్ మూవీ వడా చెన్నై, అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో ఇప్పుడు వస్తున్న మారి 2 మీద భారీ ఎక్స్పెక్టేషన్ ఉండటం సర్వసాధారణం. సో అయితే మారి మన తెలుగులో కూడా రిలీజ్ అయింది. తమిళంలో ఎంత హిట్ అయిందో మన తెలుగులో కూడా మారి అంతే హిట్ అయింది. సో బాలాజీ మోహన్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ఆల్రెడీ తెలుగుతో పాటు తమిళనాడులో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్ అలానే సాంగ్స్ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. సో రేపు ఇదే రోజు ఆ జీరోతో పాటే మన మారి 2 చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక నెక్స్ట్ కన్నడ కేజీఎఫ్ ఆల్రెడీ 2 ట్రైలర్లు రిలీజ్ అయినాయండి. నిజంగా ఒక ట్రైలర్లో ఆ గోల్డ్ మెన్స్ దాని సంగతి చూపిస్తుంటే, రెండో ట్రైలర్లో మన కన్నడ స్టార్ హీరో యష్ క్యారెక్టర్ని ఎలివేట్ చేశారు. నిజంగా ఒక హీరో క్యారెక్టర్ని ఇంతలా ఎలివేట్ చేయొచ్చా అనేది మనకి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సో ఒక కన్నడ ప్రేక్షకులనే కాదు, తెలుగు, తమిళ, మలయాళం అసలు అన్ని మొత్తం వరల్డ్ వైడ్గా ఉన్న ప్రేక్షకుడు మొత్తం కేజీఎఫ్ గురించి మాట్లాడుకోవడానికి, ఆ సినిమా చూస్తానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. సో డిసెంబర్ 21న జీరో, మారి 2తో పాటు కన్నడ స్టార్ హీరో నటించిన ఆ కేజీఎఫ్ కూడా మన ముందుకు రాబోతుంది. ఓకే, సో అటు హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలు అయిపోయినాయి. ఇక నెక్స్ట్ మన తెలుగు విషయానికి వస్తే యూత్ హీరోలు పోటీ పడుతున్నారండి. అదే మన వరుణ్ తేజ్ గారు అలానే శర్వానంద్ గారు. సో వరుణ్ తేజ్ గారు ఒక మాస్ ఫ్యామిలీలో పుట్టారు, మెగా ఫ్యామిలీలో. ఈ మెగా ఫ్యామిలీ వాళ్ళు మొత్తం మాస్ ఇమేజ్ సొంతం చేసుకుంటే ఈయనేంటండి కాస్త డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు కదా. అందులో భాగంగానే అంతరిక్షం సినిమా స్టార్ట్ చేశారు. క్రిష్ సమర్పణలో సంకలపరెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికీ రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. సో డిసెంబర్ 21న సినిమా మన ముందుకు రాబోతుంది. ఇప్పటికీ ఈ సినిమా 19 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక సినిమా కనుక కొంచెం బాగుంటే ఖచ్చితంగా ఈ బ్రేక్ ఈవెన్ సంపాదించడం ఖాయం అంటున్నారు ఇంకొంతమంది. ఇక నెక్స్ట్ అదే రోజు శర్వానంద్ గారు పడిపడి లేచి మనసు, మహానుభావుడు హిట్ కొట్టి తర్వాత రాధతో కాస్త డెల్ అయిన ఆయన ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీతో మన ముందుకు రాబోతున్నారు. దీంట్లో సాయి పల్లవి గారు హీరోయిన్, ఎప్పుడు తన మార్కును చూపించే అను రాఘవపూడి గారు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికీ సాంగ్స్, ట్రైలర్ అబ్బాబ్బా ఏమన్నా ఫ్యాంటాస్టిక్గా ఉన్నాయా. మరి పడిపడి లేచే మనసు కూడా రేపు డిసెంబర్ 21న రాబోతుంది. సో మొత్తంగా చూసుకుంటే మాత్రం డిసెంబర్ 21 ఎండింగ్ వచ్చేసిన 2018. సో ఆఖరిలో జోరు పెరిగిందనే చెప్పాలి. ఏది ఏమైనా రేపు ఒక్కరోజు మాత్రం సినీ ప్రేక్షకులకి సెలబ్రేషన్ ఆఫ్ సినిమా. మరి 5 సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుంది, ఏది ఫట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పటి నుంచే చాలామంది లెక్కలేసం మొదలు పెట్టారు. అవన్నీ కాకుండా అన్ని సినిమాలు బాగా ఆడాలని, ఈ 5 సినిమాలు కూడా ప్రేక్షకుల్ని ఆదరణ పొందాలని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాం. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్
అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.